కూటమి నేతలు అంటే సభ్యులు, ఎమ్మెల్యేలు అటు జనసేన గాని, ఇటు టీడీపీ గట్టిగానే ప్రిపేర్ అయ్యారు. వైసీపీ గనక ఏ పాయింట్ రేజ్ చేసినా ఇమ్మీడియేట్‌గా వాళ్ళని అక్కడ గట్టిగానే వాళ్ళని ఢీకొట్టాలి అనేది ప్రిపేర్ అయ్యారు గూడా. ఎందుకంటే ఆహ్, ఈ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం మాట్లాడినా సరే సంయమనంతో ఉండాలి, సంయమనం పాటించాలి, దుర్భాషలు ఆడకూడదు అని జనసేన ఎమ్మెల్యేని బాగానే ప్రిపేర్ చేశారు. మనోహర్ గారు గాని, లేదంటే పవన్ కళ్యాణ్ గారు గాని ముందే ఆయన చెప్పారట. ఇలా ప్రిపేర్ చేయండి ఎమ్మెల్యేలని. ఎందుకంటే వాళ్ళు మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు. ఎందుకంటే సంఖ్యాపరంగా చూసుకుంటే అసెంబ్లీలో సెకండ్ పొజిషన్ వాళ్ళది. సంఖ్యాపరంగా అసెంబ్లీలో సంఖ్యాపరంగా చూసుకుంటే ఖచ్చితంగా పైగా వాళ్ళ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వైసీపీ అంటే వ్యతిరేకత ఉంటది. జగన్ అంటే వ్యతిరేకత ఉంటది. గట్టిగానే తగులుకుంటారు చర్చ జరుగుంటే. అందుకని వాళ్ళు సైలెంట్‌గా ఉండమని చెప్పారు అనేది. కాకపోతే ఏంటి అక్కడ సైలెంట్‌గా ఉంటారా? అక్కడ నిజంగా వీళ్ళు మాట్లాడితే అస్సలు ఊరుకునేదే ఉండదు. ఎందుకంటే అందులో కూడా కొత్త ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రగిలిపోతా ఉంటారు వైఎస్ఆర్‌సీపీ అంటే. సో, ఇక్కడ ఇంకా తెలుగుదేశం పార్టీలో ఎలాగో ఉన్నారు. ఇంకా స్పీకర్‌లే ఈళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. స్పీకర్‌లే మొదలుపెడతారు. గట్టిగా ఇస్తారు. వాళ్ళే మంచి కసి మీద ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే. జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ అంటే వైసీపీ అంటే ఎందుకంటే మొన్నటి వరకు ఇప్పుడు స్పీకర్‌గా ఉన్నా సరే మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలుసు. ఇక రఘురామకృష్ణరాజు గారు ఏంటి అనేది అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పాలి. సో, అలాంటి వాళ్ళు హోదా మారినా, ఆ హోదాలో కూర్చున్న, ఆ సీట్‌లో కూర్చున్న ఆ శత్రుత్వం, ఆ కసి, ఆ పగ అయితే అలాగే ఉంటది. సో, ఇది పసిగట్టింది వైసీపీ. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఏం జరుగుద్ది అసెంబ్లీలో ఎక్కువ సేపు ఉంటే అని. కాకపోతే అదే ఆయన స్కెచ్చు, వ్యూహం ఏంటి అంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. తమ ప్రత్యర్థులు తమ మీద మాటల దాడి చేసే అవకాశం ఇవ్వకూడదు అనేది అందుకే ఆయన బాయ్‌కట్ చేసి బయటకొచ్చేసారు అనేది.